హాయ్ ఎవరివన్, ఈరోజు మనము వరలక్ష్మి వ్రతం 3వ శుక్రవారం అండి. అమ్మవారికి నైవేద్యం పరమాన్నం ఎంతో ఇష్టమైన 2-3 రకాలు కలిపి ఒకే పరమాన్నం చేసుకున్నాము. ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాస్ రైస్ వేసుకున్నామండి. ఇంకా మనము శనగబాయలు తగినన్ని వేసుకుందాం, చేత్తో అయినా వేసుకోవచ్చు. సాబుదానా తగినన్ని వేసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాము సరిపోతుంది. ఇంకా మనం సేమ్యాలు ఉడికేటప్పుడు సేమ్యాలు నెయ్యిలో వేయించుకొని వేసుకున్నాము. ఇంక ఇవి వేసాం కదండి, 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఒక చెంబు నీళ్ళు వేసుకున్నామండి బాగా ఉడకనీకే. చూడండి, ఈ విధంగా బాగా ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇంకా మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకుందామండి. ఇంకా మనము మీడియం ఫ్లేమ్లో ఒక 10 నుంచి 15 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఈ విధంగా ఆవిరి పట్టాలి. చూడండి, రైసు ఇంకా శనగబాయలు సాబుదానా కూడా ఉడికిపోతాయండి, ఎందుకంటే నానబెట్టుకున్నాం కదా 10-15 నిమిషాలు. చూడండి, ఈ విధంగా బాగా ఉడికిపట్టి అన్నం అనేది బాగా ఉడికిపోవాలి మనం ఏవైతే వేసామో. ఇంకా మనము పక్కన కడాయి పెట్టుకొని సేమ్యాలు వేయించుకుందామండి. 1 కప్పు నేను సేమ్యాలు వేయించుకున్నాను, నెయ్యి వేసి, ఆవు నెయ్యి వేసి సేమ్యాలు అనేది వేయించుకున్నాను, అది మీకు చూపించలేదండి. ఇంక ఇప్పుడు మనము శనగబాయలు రైస్ బాగా ఉడికినాక మనం సేమ్యాలు వేసుకోవాలి. సేమ్యాలు కూడా బాగా ఉడికిపోతాయండి. దీంట్లో మనం పరమాన్నం అని చెప్పాం కదా, దీంట్లో 3 రకాలు శనగబాయలు, సాబుదానా, ఇంకా శనగపప్పు అండి, 3 రకాలు ఉన్నాయి కదా. దేవునికి సపరేట్గా లేకుండా ఒకే పరమాన్నంలో 3 రకాలు వేసి నైవేద్యం చేయండి. అమ్మవారికి చాలా ఇష్టమైన నైవేద్యం అండి వరలక్ష్మి వ్రతం రోజు. ఈ విధంగా చేసుకున్నారంటే అమ్మవారి ఇష్టంగా మనం ఆశీర్వదిస్తుంది. చూడండి, అన్నీ మనం వేసాం కదా, సేమ్యాతో పాటు బాగా ఉడికిపోయాయి. ఇంక ఇప్పుడు మనం 1 కప్పు బెల్లం తీసుకుందామండి. 1 కప్పు బెల్లం అయితే సరిపోతుంది, 150 గ్రామ్స్ అండి. దంచుకొని ఈ విధంగా, లేదంటే మీ దగ్గర బెల్లం పొడి ఉన్నా కూడా పొడి 1 కప్పు వేసుకుంటే సరిపోతుంది. బెల్లం వేసాక మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఉడికించుకోవాలండి. ఇంకా మనము డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే మీరు పక్కన కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. చూడండి, బెల్లం అంతా బాగా కరిగిపోతుంది కదండి, ఇంకా కొంచెం ఉంది, అది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కరిగించుకున్నారంటే అన్నము, సేమ్యాలు, సాబుదానా అన్నీ బాగా ఉడికిపోతాయండి. చూడండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటున్నాను. మనకి శనగపప్పు కానీ అన్నీ బాగా మెత్తగా ఉడికిపోతాయి. 1 టీ గ్లాస్ అన్ని పాలు తీసుకొని, చిక్కటి పాలండి, ఆవు పాలు, నీళ్ళు లేకుండా మనము పాలు వేసుకున్నామంటే చిక్కటి పాలు. ఈ పరిమాణం చాలా బాగా ఉంటుందండి, టేస్ట్ కూడా. ఖచ్చితంగా నేనైతే దేవుని పేరుతో చేస్తాను కాబట్టి మా పిల్లలు ఆ రోజు ఇష్టంగా తిన్నారని. చాలా టేస్టీగా ఉంటుంది దేవుని పేరుతో చేస్తుంటే. ఇంకా మనము డ్రై ఫ్రూట్స్ అనేది వేసుకుందాం, తగినంత ఇలాచీ వేసుకుందామండి. ఇంకా 2 రోజుల తర్వాత వరలక్ష్మి వ్రతం కదండి, ఈ నైవేద్యం పెట్టండి, చాలా చాలా బాగుంటుందండి. ఇంకా మనము డ్రై ఫ్రూట్స్ అనేది నెయ్యిలో వేయించుకోవాలండి. చూడండి, చూస్తుంటేనే ఎంత బాగుంది కదండి. ఖచ్చితంగా వరలక్ష్మి వ్రతానికి ఈ నైవేద్యం అమ్మవారికి పెట్టండి అండి. మనము ఎంగిల్ మటుకు అంటే టేస్ట్ మటుకు చేయొద్దు, అమ్మవారికి నైవేద్యం చేస్తాం కాబట్టి పేరుతో చేస్తే చాలా బాగా అవుతుందండి, ఇంకా టేస్ట్ సూపర్గా ఉంటుంది. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చూస్తుంటే చాలా బాగుంది కదండి, ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా మనము ఏ పండగకైనా కూడా అమ్మవారికి చేసి పెట్టామంటే చాలా బాగుంటుంది. చూడండి, బాగా అన్నీ మెత్తగా ఉడికిపోయాయి కదా. దీంతో పాటు మీరు పులిహోర చేసుకోవచ్చు, పాయసం చేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు. ఇంకా రెడీ అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్కి సర్వ్ చేసుకోనండి. ఫస్ట్ దేవునికి నైవేద్యం పెట్టినాక మళ్ళీ మీరు తినండి. ఎలా ఉందో చెప్పండి కామెంట్ రూపంలో. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.